అన్నమయ్య జిల్లా ఉబులవారిపల్లి మండలం కొర్లకుంట గ్రామం నందు టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముక్కా రూపనందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి గడప గడపకు తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి కొత్త మేనిఫెస్టో గురించి వివరించారు. ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ మనము మన నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే అయిన ఆరవ శ్రీధర్ను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయించి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఉమ్మడి రాష్ట్ర సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. దయచేసి క్రాస్ ఓటింగ్ కు పాల్పడవద్దు. మన చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది, అందరికీ మేలు జరుగుతోంది. మన నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నా మేము దగ్గరుండి తీరుస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవరికైనా ఏ సమస్య ఉన్నా వెంటనే తీరుస్తామన్నారు. ప్రజలు ఉదయాన్నే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె అన్నారు. ప్రజలు పూలమాల వేసి పూల జల్లులు కురిపిస్తూ మంగళ హారతులు బాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ నమస్కారము. మేము ఈరోజు చివరి రోజులో ఉన్నాం, ప్రచారంలో చివరి రోజులో ఉన్నాము. మాకు మొదలు పెట్టినప్పటి నుంచి నెల పైన నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి ఊర్లో చాలా బాగుంది స్పందన. మేము వేసేది ఆ పార్టీకి అమ్మా, మేము తెలుగుదేశం వాళ్ళము, మేము జనసేన వాళ్ళం అంటున్నారు. వైసీపీ వాళ్ళు కూడా చాలామంది మీకు సపోర్ట్ చేస్తాము, మీరు వచ్చారు నియోజకవర్గంలో, మేము మీకు సపోర్ట్ చేస్తామని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ప్రజలంతా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. మంచి మెజారిటీతో మేము గెలుస్తాము. గెలిచిన తర్వాత కూడా మేము మా నియోజకవర్గం ఏ నియోజకవర్గం లేని విధంగా మేము మన రైల్వే కోడ్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తాము. తప్పకుండా ఆ భరోసా అయితే ప్రజలకి మేము ఇవ్వగలుగుతున్నాము. రేపు 13వ తారీఖున ప్రజలందరూ పోయి అందరూ మంచిగా ఉదయాన్నే వెళ్ళి అందరూ ఓట్లు వేసి మమ్మల్ని మంచి మెజారిటీతో ఆరవ శ్రీధర్ని గెలిపించండి, కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి. ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆరవ శ్రీధరు, వాళ్ళిద్దరికి ఓట్లు వేసి బాగా మంచి మెజారిటీతో గెలిపిస్తున్నారని మేము చెప్తున్నాము. తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి. ముఖ్యమైనది ప్రతి ఓటర్కి చెబుతున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ రైల్వే కోడ్లో కొందరు ఓటర్లని తప్పుదోవ పట్టించడానికి గ్లాసు గుర్తుకు ఆరవ శ్రీధర్కి వేయండి, ఇంకపోతే ఎంపీ అభ్యర్థి క్రాస్ ఓటింగ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవ్వరు క్రాస్ ఓటింగ్ వేయద్దు. మనకు ఆరవ శ్రీధర్ ఎంత అవసరమో కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంత అవసరము. మన నియోజకవర్గం మంచి మార్పు రావాలంటే వాళ్ళిద్దరూ కావాలి. కాబట్టి క్రాస్ ఓటింగ్ ఎవ్వరు చెప్పుడు మాటలు వినద్దు. మీరు దయచేసి కమలం గుర్తుకు వేసి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించండి, గ్లాసు గుర్తుకి ఆరవ శ్రీధర్ని గెలిపించండి. దయచేసి ఆ విధంగా చేయండి, ఎవరి మాటలు వినద్దు. సీఎం అవుతారు, ఒక్క నిమిషం ఉండండి. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. ఆయన సీఎం అయితేమ్మా పెన్షన్ తీసుకునే అలాంటి వాళ్ళకి 3,000 వాళ్ళకి నలుగురు ఉంటే ఇంకా 60,000 వస్తుంది కదా. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండేవాళ్ళము. తప్పకుండా మన గుర్తు గ్లాసు, తామర పువ్వు, ఆ 2 గుర్తులకు వేయండమ్మా. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా నేరుగా మీరు అడగచ్చు మమ్మల్ని. అన్న వాళ్ళు ఉన్నారు ముక్కువారిపల్లిలో, సంజీవ్, ఎక్కడైనా మీకు ఎవరితో మీకు ఏదైనా అవసరం ఒక మెసేజ్ పంపిస్తే సార్ మేము దగ్గరుండి అందుబాటులో చేపించేవాళ్ళము. చేయాలా మీరందరూ మళ్ళీ మాట్లాడుకోనైనా అందరూ కలిసి తప్పకుండా గ్లాస్ గుర్తుకి కమలం గుర్తుకు ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది.